ప్రపంచ క్రైస్తవులైన వారులారా, మీ అందరికీ ఈ ఉదయకాలమున నా శుభవచనములు, నా శుభాశీస్సులు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను మీ అందరి కోసము. దేవుని జనులారా, ఈరోజు నేను మీతో ఏం చెప్పాలనుకున్నానంటే, దేవుడు మీకు మెదడుని ఎందుకు ఇచ్చాడు, దేనికోసం ఇచ్చాడు, దేవుడు మిమ్మల్ని జీవం చేస్తుందా లేదా అనేక సంగతులను నేను మీకు చెప్పాలనుకున్నాను. కొంతమంది ఏమనుకుంటారంటే, మేము దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నాము, దేవుని చిత్తానుసారంగా జీవించాలని కోరుకుంటూ ఉన్నాము, మేము ప్రార్థనా మందిరాలకి పోతున్నాము, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాము, దేవునికి వ్యతిరేకంగా పాపాలు చేయడానికి మాకు ఇష్టం లేదు, కానీ మేము ఇవన్నీ చేస్తున్నా కూడా మాకు ఎక్కువ కూడా పాప తలపులే వస్తున్నాయి, పాపపు ఆలోచనలే వస్తున్నాయి, మాకు పాపపు జ్ఞానమే ఉంది అని చింతిస్తూ బాధపడుతూ ఉంటారు. అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. దేవుని జనులైన వారులారా, మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన దేవుడు మీకు మెదడుని ఎందుకు ఇచ్చాడు అంటే, మీరు ఈ లోకంలో సంచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకొని దేవునికి ఇష్టమైన సన్మార్గంలో మీరు జీవించడానికి మాత్రమే దేవుడు మీకు మెదడునిచ్చాడు. దేవుడు మీకు మెదడునిచ్చి మీ మెదడులో ఏముంచాడంటే, మంచి చెడులు తెలుసుకునే విచక్షణను ఉంచాడు. మిమ్మల్ని మీ తల్లి గర్భంలో తయారు చేసినప్పుడే ఆ మంచి చెడులు తెలుసుకునే విచక్షణ మీ తల్లోకి, మీ మెదడులోకి ఎక్కడ నుండి వచ్చిందంటే, మీ ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలైన వాళ్ళు దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుడు తినవద్దు అన్న ఆ పండుని తినటం వల్ల వారి తల్లోకి మంచి చెడులు తెలుసుకునే విచక్షణ తెచ్చుకున్నారు. వారి నుండి వాడి సంతానమైన లోకమానవాళ్ళి అందరి మెదడులోకి కూడా మంచి చెడులు తెలుసుకునే విచక్షణనే వచ్చింది. దేవుడు మీ మెదడులో మంచి చెడు తెలుసుకునే విచక్షణ మాత్రమే ఉంచాడు. మీ తల్లి గర్భంలో మిమ్మల్ని తయారు చేసినప్పుడు, మీ తల్లి గర్భంలో మిమ్మల్ని రూపింప చేసినప్పుడు, అవును, మీరు ఆ మంచి చెడు తెలుసుకునే విచక్షణతో మీరు ఈ లోకంలో పుట్టి, మీరు కొంత వయసు వచ్చిన తర్వాత విచక్షణ తెలుసుకునే జ్ఞానం వచ్చినంత వరకు మంచి చెడు తెలుసుకునే విచక్షణను గ్రహించి తెలుసుకునే వయసు వచ్చినప్పటి నుండి వాటిని ఉపయోగించుకుంటూ మీరు జీవించాలి. తన కోసం జీవించాలి, తన ఆనందం కోసం జీవించాలి, సన్మార్గంలో జీవించాలి, తన చిత్తానుసారంగా జీవించాలి అని దేవుడు నిర్ణయించి, దేవుడు కోరుకొని మీ మెదడులో మంచి చెడులు తెలుసుకునే విచక్షణను మాత్రమే ఉంచాడు. మీ మెదడుకంటూ సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు దేవుడు. అవును, దేవుడు మిమ్మల్ని సృష్టించినప్పుడు మీరు ఈ లోకంలో ఎలాగ జీవించాలి, ఎలాగ జీవించకూడదు అని మీరు జీవించటానికంటూ మీ మెదడుకంటూ సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు. ఇంకా పాపపు జ్ఞానాన్ని అసలే ఇవ్వలేదు దేవుడు. కనుక మీ మెదడుకంటూ సొంత జ్ఞానం లేదు కనుక మీ మెదడు తనకై తాను ఆలోచించే శక్తిని కూడా దేవుడు ఇవ్వలేదు. మీ మెదడు సొంత జ్ఞానం లేదు కనుక మిమ్మల్ని నిరంతరం కూడా జీవింప చేయలేదు. మీరు ఉదయం లేచిన నాటి నుండి నైట్ నిద్రపోయే వరకు కూడా మీరు ఎలాగ చేయాలి, ఎలాగ జీవించాలి, లేచిన తర్వాత ఏమేమి చేయాలి, ఏం మాట్లాడాలి, ఎక్కడికి పోవాలి, మీ దైనందిన జీవితాన్ని మీరు జీవించడానికి కావలసిన జ్ఞానాన్ని మీ మెదడుకు ముందుగా ఫీడ్ చేసలేదు. ఎందుకంటే మీరు ఈ లోకంలో సంచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానంతో మీరు సన్మార్గంలో జీవించడానికి మాత్రమే దేవుడు మెదడునిచ్చాడు. మీరు భద్రపరుచుకోను, మీరు జ్ఞానాన్ని సంపాదించుకొని
ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకోవడానికి ఉపయోగపడటానికి మాత్రమే దేవుడు మీకు మెదడుని ఇచ్చాడు. మరి ఆ మెదడు మీకు ఎలాగా ఉపయోగపడుతుందంటే, మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. ఆ సెల్ ఫోన్ మెమరీలో మీరు మీకు కావలసిన వాటన్నిటిని స్వీకరించి భద్రపరుచుకుంటూ ఉంటారు. అలాగే మీ మెదడు కూడా ఒక సెల్ ఫోన్ మెమరీ లాగే మీకు ఉపయోగపడుతుంది. మీరు ఈ లోకంలో సంచరిస్తూ మీకు కావలసిన జ్ఞానాన్ని స్వీకరించి మీ మెదడులో భద్రపరచుకోవటానికే మీ మెదడు మీకు ఉపయోగపడుతుంది. అంతవరకే దేవుడు మీ మెదడుకి హద్దునిచ్చాడు. మీకు ఉపయోగపడటానికి మాత్రమే దేవుడు మీకు మెదడునిచ్చాడు. మీకు మేలుకరమైన మెదడునే దేవుడిచ్చాడు. మిమ్మల్ని పాపంలో పడవేయని మెదడనే దేవుడిచ్చాడు. దేనికి బానిస కాని మెదడనే దేవుడు మీకు ఇచ్చాడు. మీరు ఉదయం లేచిన నాటి నుండి గడియ నుండి నైట్ నిద్రపోయే వరకు కూడా మెదడు తనకై తాను ఆలోచిస్తూ మిమ్మల్ని జీవింపచేసే రీతిగా దేవుడు మెదడుని సృష్టించలేదు. ఎందుకంటే మీరు ఆలోచిస్తూ మీరు నిద్ర లేచిన నాటి నుండి ఉదయం నైట్ నిద్రపోయే వరకు కూడా మీరు ఆలోచిస్తూ మీరు ఆలోచిస్తూ మీరు మీ జీవితాన్ని జీవించాలని, దేవుని కోసం జీవించాలని నిర్ణయించే దేవుడు మీ మెదడుకి సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు. మీ మెదడు తనకై తాను సొంతగా ఆలోచిస్తూ మిమ్మల్ని జీవింపచేయలేదు. ఇది నిజం. మరి మీరు నిద్ర లేచిన నాటి నుండి మీకు అనేక విషయాలు గుర్తు వస్తూ ఉంటాయి. మీకు అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. మీరు లేచిన తర్వాత మీరు ఏం చేయాలి, బ్రష్ చేయాలి, అనేక మీ శరీర అవసరతల కోసము మీరు జీవిస్తూ ఉంటారు. వాటన్నిటిని తీర్చుకున్న తర్వాత మీరు మనుషులతో మాట్లాడేటప్పుడు, మనుషులు ఏదైనా మాట్లాడేటప్పుడు వాటి మాటలానుసారంగా మీ మెదడు తనకై తాను రియాక్ట్ కాదు. తనకై తాను వారు మాట్లాడిన మాటలను బట్టి సొంతగా ఆలోచించదు. మీరు ఆలోచించడానికి మాత్రమే మీ మెదడు మీకు ఉపయోగపడుతుంది. మీ ముందు ఎవరన్నా మనుషులైన వాళ్ళు మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు మాట్లాడే మాటలను బట్టి మీ మెదడు ఆలోచిస్తూ సొంతగా మీరేం మాట్లాడాలో మీకు గుర్తు చేయదు. ఎందుకంటే మీ మెదడు మీ ఆధీనంలో ఉంది. మీరు ఉపయోగించడానికి మాత్రమే దేవుడు మెదడుని సృష్టించాడు. ఒకవేళ మీరు గనక మీ మెదడులో మీ తలలో వినే ఆలోచనల అనుసారంగా మీరు జీవిస్తే అవన్నీ కూడా మీవి కానే కాదు. ఒకవేళ మీ మెదడు తనకై తాను సొంతగా ఆలోచిస్తూ మిమ్మల్ని జీవింపచేస్తే మెదడే మనిషి అవుతుంది. ఆ మెదడు చేతిలో మీరు బానిసలు అవుతారు. మెదడు చేతిలో మీరు బొమ్మలు అవుతారు. మెదడు ఎలాగ జీవింపజేస్తే అలాగా మీరు జీవిస్తారు. మెదడుని మనిషిగా చేయలేదు దేవుడు. మెదడు మీరు ఉపయోగించుకోవడానికి ఉపయోగపడే ఒక అవయవము మాత్రమే అని మీరు తెలుసుకోండి. మీ మెదడులో సొంతగా జ్ఞానాన్ని కలిగలేదు. మీ మెదడు తనకే తాను ఈ లోకం నుండి తన సొంత జ్ఞానాన్ని, తనకు కావలసిన జ్ఞానాన్ని స్వీకరించుకోలేదు, తనలో భద్రపరచుకోలేదు. ఇదే నిజం. మీరు ఈ లోకంలో సంచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని, మీకు కావలసిన జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకోవడానికి మాత్రమే ఒక సెల్ ఫోన్ మెమరీ లాగానే మీ మెదడు మీకు ఉపయోగపడుతుంది. మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు, మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్లు మీరు దాచుకున్న ఆ జ్ఞానాన్ని, ఏ జ్ఞానాన్ని అయితే దాచుకుంటూ ఉంటారో ఆ జ్ఞానాన్ని మీరు వెతికినప్పుడే మీ సెల్ ఫోన్ మెమరీలో ఉన్న వాటిని, మీరు దాచిన వాటిని మీరు వెతికినప్పుడే మీ సెల్ ఫోన్ మెమరీ తనలో మీరు దాచిన దానిని మీకు చూపిస్తూ ఉంటుంది. అలాగే మీ మెదడు కూడా మీరు మీ మెదడులో దాచుకున్న జ్ఞానాన్ని, ఏ జ్ఞానాన్ని అయితే దాస్తారో ఆ జ్ఞానాన్ని మీరు వెతికినప్పుడు, మీరు ఆలోచించినప్పుడు దాని గురించి మీ మెదడు తనలో మీరు దాచిన దానిని మీకు గుర్తు చేస్తుంది. తనకై తాను దేనిని కూడా మీకు గుర్తు చేయదు. ఆ శక్తిని దేవుడు మీకు ఇవ్వలేదు. మీ మెమరీ, మీ సెల్ ఫోన్ మెమరీ తనకై తాను ఎలాగైతే తనలో మీరు దాచిన దానిని మీరు వెతకకుండా మీకు ఎలాగైతే గుర్తు చేయలేదో మీ మెదడు కూడా
అలాగా మీరు ఆలోచించకుండా మీ మెదడు తనలో దాచిన దానిని మీకు గుర్తు చేయలేదు. మీరు గుర్తు తెచ్చుకుంటేనే మీకు గుర్తు చేస్తుంది అని నేను మీకు చెప్తున్నాను. ఇదే నిజం. మరి కొంతమంది లేచిన కాంచి మనుషులే రొటీన్ లైఫ్ ఎలా ఉంటుందంటే వారు లేచిన నాటి నుండి ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఏం మాట్లాడాలి అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మెదడు నుంచి వచ్చే ఆలోచనలు కానే కాదు. అవన్నీ కూడా మీరు ఆలోచిస్తున్నారా అంటే మీరు ఆలోచించటం లేదు. ప్రతి సెకండ్ కూడా మీరు ఆలోచించి జీవించడానికి ఉపయోగపడే మెదడునే దేవుడు మీకు ఇచ్చాడు. మీరు ఏం మాట్లాడాలి అనే మాటను కూడా మీ మెదడు తనకే తాను మీ మెదడు మీకు గుర్తు చేయదు, మీకు వినిపించదు. మీరు అలాగా ప్రతిరోజు కూడా ఇలా దైనందిన జీవితానికి కావాల్సిన ఆలోచనలన్నీ కూడా ఎవరి నుంచి వస్తాయంటే మీ మెదడు ఆలోచిస్తుందా అంటే ఆలోచించట్లేదు. తనకు ఆలోచించే శక్తిని దేవుడు ఇవ్వలేదు. మీరు ఆలోచిస్తున్నారంటే మీరు కూడా ఆలోచించరు. మీరు ఈ పని చేయాలి అని మీరు ఆలోచించరు. మీరు మీ ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు వారి మాటలను బట్టి మీ మెదడు తనకై తాను మరలా వారికి ఏ సమాధానం ఇవ్వాలి అని తనకై తాను ఆలోచిస్తూ మీరు మాట్లాడాల్సిన ఆలోచనను మీకు ఇవ్వదు, సమాచారాన్ని ఇవ్వదు, ఆ మాటను ఇవ్వదు. దేనికంటే మీరు ఆలోచించాలి. మీకు విచక్షణ ఉంది, మంచి చెడులు తెలుసుకునే విచక్షణ ఉంది. ఆ విచక్షణతోనే మీ ఎదుటి వారితో మీరేం మాట్లాడాలి, వారు మాట్లాడిన మాటల అనుసారంగా వాటికి రియాక్షన్గా మీరేం మాట్లాడాలి అని విచక్షణతో మీరు ఆలోచిస్తూ మాట్లాడటానికి మాత్రమే మీరు మీ మెదడుని ఉపయోగించుకోవాలి. అందుకోసమే మీ మెదడు మీకు ఉపయోగపడుతుంది. మీ మెదడు కనుక తనకై తాను ఆలోచిస్తూ మిమ్మల్ని జీవము చేస్తే మీ మెదడు మనిషి అవుతుంది. మీ మెదడు మనిషిగా దేవుడు ఇవ్వలేదు. మీరు ఉపయోగించుకోవడానికి మాత్రమే ఉపయోగపడే మెదడునే దేవుడు మీకు ఇచ్చాడు. మీకు మేలుకరమైన మెదడునే దేవుడు మీకు ఇచ్చాడు. మిమ్మల్ని పాపంలో పడవేయని మెదడునే దేవుడు మీకు ఇచ్చాడు. సన్మార్గంలో జీవించడానికి ఉపయోగపడే మెదడునే దేవుడు మీకు ఇచ్చాడు. దేవుని కోసం మీరు ఎలాగ జీవించాలి అని మీరు ఆలోచించి జీవించడానికి ఉపయోగపడే మెదడునే దేవుడు మీకు ఇచ్చాడు. అంతేగాని మీరు దేవుని చిత్తానుసారంగా జీవించాలని కోరుకున్నప్పుడు మీ మెదడు మీకు వ్యతిరేకంగా ఎలాంటి పాపపు జ్ఞానాన్ని కలిగలేదు, ఎలాంటి సొంత జ్ఞానాన్ని కూడా కలిగలేదు. మరి మీరు శరీరానికి సంబంధించిన జ్ఞానము ఎక్కడ నుంచి వస్తుంది? మీ మెదడులో ఉందా అంటే మీ మెదడులో ముందుగా ఫీడ్ చేసలేదు. శరీరం కోసం జీవించాల్సిన జ్ఞానము మీ తలలో ముందుగా ఫీడ్ చేసలేదు. మీరు ప్రతి సెకండ్ కూడా మీ శరీరానికి ఏది మేలుకరమో వాటిని మీరు మీ శారీరకంగా ఎలాగ జీవించాలో అలాగ జీవించడానికి ఆలోచిస్తూ మీరు జీవించడానికి ఉపయోగపడుతుంది అంతేగాని మీరు ఉద్యోగాలు చేయడానికి వెళ్ళినప్పుడు, పనులు చేయడానికి వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడు లేవాలి, ఎప్పుడు ఏం చేయాలి అని మీ మెదడు తనకై తాను ఆలోచిస్తూ మిమ్మల్ని జీవింప చేయలేదు. మీ మెదడుకి సొంత జ్ఞానం లేదు కనుక మీరు రొటీన్ లైఫ్ ఎలాగా జీవిస్తారంటే ఉద్యోగాలకి లేచిన కాంచి ఉద్యోగాలు బయలుదేరి వెళ్తాము, పనులకు బయలుదేరి వెళ్తాము, ఇలాగ చేస్తూ ఉంటారు. ఆ ఆలోచనలన్నీ కూడా మెదడు నుంచి రావు. అవన్నీ కూడా ముందుగా మీకు గుర్తుంటాయి కనుక రొటీన్ లైఫ్లో చేసే అన్నీ మీకు ఆటోమేటిక్గా గుర్తుంటాయి. జనరల్ మెమరీ నుంచి వచ్చే ఆలోచనలే అవన్నీ మీకు సహజంగా వచ్చే ఆలోచనలే అని నేను మీకు చెప్తున్నాను. అవన్నీ కూడా మీకు దైనందిన జీవించడానికి ఉపయోగపడే జనరల్ మెమరీ సంబంధించిన ఆలోచనలే. అవన్నీ కూడా మీ మెదడులో ఫీడ్ చేసే ఉంటాయి. వాటి అనుసారంగానే మీరు జీవిస్తూ ఉంటారు. మరి పాపానికి సంబంధించిన విషయంలో మీ మెదడు ఆలోచిస్తుందా అంటే ఆలోచించదు. ఎందుకు ఆలోచించదంటే పాప జ్ఞానము మీ మెదడులో భద్రపరచలేదు కనుక దేవుడు, మీ మెదడికి దేవుడు పాప జ్ఞానాన్ని ఇవ్వలేదు కనుక, ఇంకా మీరు మీ శరీరానికి కావలసిన ఆకలి, దప్పిక, నిద్ర అనే అవసరతలను మీరు వేటితోనైతే తీర్చుకుంటూ ఉంటారో, ఎవరితోనైతే తీర్చుకుంటూ ఉంటారో వాటి రుచికి కానీ, వాటి మత్తుకు కానీ, వాళ్ళ శరీరానికి కానీ మీ శరీరము మీ మెదడు బానిస కాదు. వాటిని పదే పదే కోరుకోదు. వాటి గురించి
పదే పదే ఆలోచించదు, వాటి గురించి ఊహించుకోదు, వాటిని మళ్ళీ మళ్ళీ పొందుకోవడానికి ఆలోచించదు. మీరు ఉదాహరణకు మీకు రుచికరమైన ఆహారాన్ని మీరు తిన్నారంటే మీ మెదడు ఆ రుచికి ఇష్టపడదు, ఆ రుచి గురించి తనకై తాను ఒక మనిషిలాగా ఇష్టపడదు, ఆ రుచికి బానిస కాదు. మీరు మీ తలలో వింటూ ఉంటారు కొన్నిసార్లు ఆ రుచికి సంబంధించిన ఆలోచనలు, ఆహారానికి సంబంధించిన ఆలోచనలు. మీరు తిన్నప్పుడు మాకు మళ్ళీ పదే పదే అదే ఆహారాన్ని తినాలని అనిపిస్తుంది, మాకు అదే ఆలోచనలు వస్తున్నాయి అని మీరు అనుకుంటూ ఉంటారు కదా. ఆ ఆలోచనలన్నీ కూడా మీవి కానే కాదు. ఇంకా మీరు దప్పికైన అవసరతను తీర్చుకోవడానికి మీరు వేటినైతే తాగుతూ ఉంటారో వాటి రుచికి కానీ వాటి మత్తుకు కానీ మీ మెదడు తనకై తాను బానిస కాదు, వాటిని పదే పదే కోరుకోదు. అలా కోరుకునే శక్తిని దేవుడు లేదు. బానిస రీతిగా ఆ రుచికి ఆ మత్తుకి బానిస రీతిగా దేవుడు మీ మెదడుని సృష్టించలేదు. మీరు మీ తలలో వింటున్న ఆ బానిసయ్యే ఆలోచనలు, ఆ రుచికి ఆ రుచిని ఇష్టపడి ఆ మత్తుని ఇష్టపడి ఆలోచనలన్నీ కూడా మీ మెదడు నుంచి రావు. ఇంకా మీరు ఎవరితోనైతే మీ శరీరానికి కూడా కామం అనే అవసరతను తీర్చుకుంటూ ఉంటారో వాళ్ళ శరీరానికి, వాళ్ళ అందానికి, వాళ్ళ స్ట్రక్చర్కి మీ మెదడు తనకై తాను ఇష్టపడి వారిని ప్రేమించి ప్రేమ సంబంధించిన ఆలోచనలను ఆలోచించదు, వారి గురించి ప్రేమ ఆలోచనలను ఆలోచించదు సొంతగా. ఎందుకంటే సొంత జ్ఞానం లేదు కనుక. ఇంకా మీ మెదడు ఒక మనిషి కాదు కనుక, ఒక అవయవం మాత్రమే. మీరు ఇంకా వారితో మీ జీవిత భాగస్వామితో శారీరక అవసరత అయిన కామాన్ని తీర్చుకున్నప్పుడు ఆ కామానికి కూడా మీ మెదడు బానిస కాదు. కామాన్ని ఎలాగ తీర్చుకోవాలి, పదే పదే కామాన్ని తీర్చుకోవాలని ఆలోచించదు. మీ మెదడు మీ తలలో వింటున్న కామానికి సంబంధించిన ఆలోచనలు పదే పదే వింటున్నారంటే అవి మీ మెదడు నుంచి వచ్చేవి కానే కాదు. మీ మెదడు కామానికి బానిస కాదు, కామం గురించి పదే పదే ఆలోచించదు అని నేను మీకు చెప్తున్నాను. మీరు ఎవరన్నా ఇష్టపడితే, ఎవరన్నా చూసినప్పుడు, మీరు ఎవరన్నా ఇష్టపడ్డప్పుడు, వారితో స్నేహం చేస్తున్నప్పుడు మీ మెదడు తనకై తాను రియాక్ట్ కాదు, వారిని ఇష్టపడదు. వారు చెప్పే మాటలను, వారు మీ మీద చూపించే ప్రేమను బట్టి మీ మెదడు సొంతగా ఆలోచించదు, తనకై తాను ఊహించుకోదు, తనకై తాను ఆలోచించదు, వారిని ఇష్టపడే ఆలోచనలను ఆలోచించదు, తనకై తాను ఊహించుకోదు. ఆ ఆలోచనలు, ఆ ఊహలన్నీ కూడా మీ మెదడు నుంచి రావు. మరి ఇవన్నీ కూడా ఎవరివి అంటే మీకే మీరు ఆలోచిస్తున్నారా అంటే ఆ ఆలోచనలన్నీ మీకే మీరు ఆలోచించట్లేదు. మీకే మీరు ఆలోచిస్తే అవన్నీ మీ ఆలోచనలే. మీరు ఏం మాట్లాడాలని ఆలోచిస్తే మాట్లాడాలి కానీ మీ నోరు తనకై తాను మాట్లాడదు. మీ నోరు మీ ఆదిలో ఎలాగైతే ఉందో అలాగే మీ మెదడు కూడా మీ ఆదిలోనే ఉంది. మీ మెదడు తనకై తాను ఆలోచిస్తూ మిమ్మల్ని జీవింప చేయలేదు. ఆ శక్తిని దేవుడు మీ మెదడుకి ఇవ్వలేదు అని నేను మీకు చెప్తున్నాను. మరి మీరు సన్మార్గంలో, దేవునికి ఇష్టమైన మార్గంలో జీవించాలని కోరుకున్నప్పుడు మీకు వ్యతిరేకంగా మీ తలలో వింటున్న ఆ పాపపు జ్ఞానము ఎవరిది అంటే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. మీ ఆది తల్లిదండ్రులైన వాళ్ళు సాతాను అయిన లూసిఫర్ మాటలు నమ్మి వారి శరీరం కోసము పాపం చేసినందుకు వారి శరీరాల మీదకి మీ సృష్టికర్త అయిన దేవుడు, ఉన్నవాడు అయిన దేవుడు యెహోవా దేవుడు వారి శరీరాల మీదకి సాతానుకు అధికారాన్ని ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళ శరీరం కోసం పాపం చేశారు కనుక, శరీరం కోసమే దేవుని ఆజ్ఞను అతిక్రమించారు కనుక ఆ శరీరాల మీద అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారంతోనే సాతాను ఏం చేసిందంటే దానికున్న జ్ఞానంతోనే వారిని శారీరక జీవితాన్ని జీవింపచేసింది. లోక సంబంధమైన జ్ఞానంతోనే వారిని లోకం కోసం జీవింపచేసింది. వారిలాగానే వారి సంతానమైన లోకమానవాళి అందరినీ కూడా అలాగా శరీరం కోసం సంబంధించిన జ్ఞానాన్ని వారి తలలో ఉంచుతూ, లోకానికి సంబంధించిన జ్ఞానాన్ని వారి తలలో ఉంచుతూ, పాపానికి సంబంధించిన జ్ఞానాన్ని మీ అందరి తలలో ఉంచుతూ వారిని జీవింపచేస్తూ వస్తుంది సాతాను. ఆదామవుల నుండి ఇప్పటి వరకు వచ్చిన తరాలలో జీవించిన అందరి మనుషులలో కూడా సాతాను దాని శరీర సంబంధమైన జ్ఞానాన్ని ఉంచింది, దాని లోకానికి సంబంధించిన జ్ఞానాన్ని ఉంచింది.
పాపానికి సంబంధించిన జ్ఞానాన్ని ఉంచింది. ప్రతి మనిషి శరీరం మెదడులో తలలో కూడా అది మెదడులో ఉంచలేదు, తలలో ఉంచింది. మెదడు కంటే సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు దేవుడు. కానీ సాతాను ఏం చేసిందంటే, లూసిఫర్ లోకాధికారిగా మీ ఆది తల్లిదండ్రులు చేసిన పాపానికి వారి సంతానమైన మానవాళి అందరి తలలోకి దాని పాపపు జ్ఞానాన్ని, శరీరానికి కావలసిన జ్ఞానాన్ని, లోకంలో ఉన్న వాటిని పొందుకోవడానికి కావలసిన జ్ఞానాన్ని ఉంచింది. ఆ తలలో ఉంచిన జ్ఞాన అనుసారంగానే మీరు ఆ ఆలోచనలన్నీ వింటారు. అవన్నీ కూడా లూసిఫర్ ఆలోచనలే, అవన్నీ కూడా మీవి కానే కాదు అని నేను మీకు చెప్తున్నాను. మరి లూసిఫర్ తన ఆలోచనలను ఎలాగ ఉంచింది, ఆ లూసిఫర్ ఎలాగ వాటి ఆలోచనలను, దాని జ్ఞానాన్ని మీరు ఎలాగ కనిపెట్టాలి అంటే, ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. ఒక ఉదాహరణ చెప్తాను. యేసు ప్రభు మన రక్షకుడైన, లోకరక్షకుడైన క్రీస్తు, మన రక్షకుడైన క్రీస్తు, దేవుని ప్రియకుమారుడైన క్రీస్తు తన పొందుకోబోయే శ్రమల గురించి తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, పేతురు గారి శరీరం మీద అధికారాన్ని కలిగి ఉన్న సాతాను పేతురు గారి శరీరాన్ని వాడుకుంటూ ఏం చేసిందంటే, అది యేసు ప్రభు శిష్యుల్లాగా జీవిస్తూ, ప్రభు అప్పుడు క్రీస్తుతో మాట్లాడింది ఆ సాతాను. ఏమని మాట్లాడింది అంటే, ప్రభువా మీకు అవన్నీ కూడా జరగకుండాను గాక అని మాట్లాడింది సాతాను. పేతురు గారి శరీరాన్ని వాడుకుంటూ, పేతురు గారి జీవితాన్ని పోలిన జీవితాన్ని జీవిస్తూ, శిష్యుడిలాగా, యేసుప్రభు శిష్యుడిలాగా అది కూడా జీవిస్తూ అలా మాట్లాడింది. అప్పుడు దేవుడు దాని గురించి తెలుసు కాబట్టి క్రీస్తుకి, నజరేయుడైన క్రీస్తుకి, మన రక్షకుడైన క్రీస్తుకి, మన దేవుని ప్రియకుమారుడైన క్రీస్తుకి సాతాను గురించి తెలుసు కాబట్టి అప్పుడు సాతానుతో మాట్లాడతాడు. సాతానా, నువ్వు నా వెనుకకి వెళ్ళు, నువ్వు ఈ లోక సంబంధమైన వాటి గురించే ప్రస్తావిస్తున్నావు, పరలోక రాజ్య సంబంధమైన విషయాల గురించి ప్రస్తావించటం లేదు అని మాట్లాడతాడు. అక్కడ మాట్లాడింది బయటికి ఎలాగ కానుస్తుందంటే, పేతురు గారే మాట్లాడినట్టు బయటికి కానుస్తుంది. కానీ నిజానికి మాట్లాడింది ఎవరంటే, పేతురు గారి శరీరం మీద అధికారం కలిగి ఉండ లూసిఫర్ అయిన సాతాను మాట్లాడింది క్రీస్తుతో. క్రీస్తుతో ఎందుకు మాట్లాడిందంటే, పేతురు గారి శిష్యుడు కనుక, యేసుప్రభు శిష్యుడు కనుక, క్రీస్తు శిష్యుడు కనుక, సాతాను కూడా శిష్యుడిగానే తను తాను జీవించింది. అలాగా మీరు ఏ జీవితాన్ని అయితే జీవిస్తూ ఉంటారో భూలోకనరులైన వాళ్ళు, అదే జీవితాన్ని సాతాను కూడా జీవిస్తూ ఉంటుంది. మీరు గనక టీచర్ అయితే సాతాను కూడా, మీ శరీరం మీద అధికారం కలిగి ఉన్న సాతాను కూడా టీచర్ లాగానే జీవిస్తూ ఉంటుంది. టీచర్ లాగానే దాని ఆలోచనలను, దాని జ్ఞానాన్ని తయారు చేసుకుంటూ ఉంటుంది. టీచర్ ఉండే జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. మీరు గనక ఒక ఉద్యోగస్తులు అయితే అది కూడా ఉద్యోగస్తులుగా దాని జ్ఞానాన్ని కలిగి ఉండి ఉద్యోగస్తులాగానే ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటుంది మీ శరీరాలతో బయటికి. ఇలాగా మనుషులైన వాళ్ళు ఏ జీవితాన్ని అయితే జీవిస్తూ ఉంటారో, ఎలాంటి పనులు, వాళ్ళ వృత్తిని బట్టి సాతాను కూడా అదే వృత్తిగా జీవిస్తూ ఉంటుంది. అదే జీవితాన్ని జీవిస్తూ ఉంటుంది. అది నరుల జీవితాన్ని పోలిన జీవితాన్ని జీవిస్తూ ఉంటుంది అని నేను మీకు చెప్తున్నాను. మరి సాతాను పంపే ఆలోచనలను, సాతాను పంపే పాపపు జ్ఞానాన్ని, శరీర సంబంధమైన జ్ఞానాన్ని, లోక సంబంధమైన జ్ఞానానికి సంబంధించిన ఆలోచనలన్నీ కూడా మీ తలలో ఉంచుతుంది కనుక మిమ్మలను మీ ద్వారా వాటిని అన్నిటి పొందుకోవడానికే సాతాను కోరుకొని అలా జీవిస్తూ ఉంటుంది. పేతురు గారి శరీరాన్ని వాడుకుంటూ ఎలాగైతే బయటకు జీవించిందో, యేసుప్రభు శిష్యుడిగా ఆ సాతాను కూడా జీవించింది ఆ గడియలలో. అవును, పేతురు గారు యేసుప్రభు శిష్యుడు కనుక సాతాను కూడా పేతురు గారి శరీరం మీద అధికారాన్ని కలిగి ఉండ సాతాను కూడా యేసుప్రభు శిష్యుడిగానే తను తాను అనుకొని యేసుప్రభు శిష్యుడిగానే జీవించి యేసుప్రభుతో మాట్లాడింది. ప్రభువా మీకు ఈ సంగతులని జరగకుండాను గాక అని మాట్లాడింది. అప్పుడు ప్రభువు చెప్తాడు, మన రక్షకుడైన క్రీస్తు చెప్తాడు, సాతానా నువ్వు ఈ లోక సంబంధమైన విషయాలనే ప్రస్తావిస్తున్నావు, పరలోకమందున్న సంగతులను నువ్వు ప్రస్తావించటం లేదు, నా వెనుకకు పో అని. అలాగే పేతురు గారి శరీరాన్ని వాడుకున్నట్టే ఇస్కరియోతు యూదా శరీరాన్ని కూడా వాడుకుంది. అప్పుడు ఇస్కరియోతు యూదా శరీరాన్ని ఎలాగ వాడుకుందంటే, అది ధన పిచాచిగా మారి సాతాను, ఇస్కరియోతు శరీరం మీద అధికారం కలిగి ఉండ సాతాను ధన పిచాచిగా మారి
ధనం కోసము క్రీస్తునే పట్టించింది. ఆ సంగతి ఇస్కరియోతు యూదాకు కూడా తెలియదు. పేతురు గారి శరీరం మీద అధికారం కలిగి ఉందని పేతురు గారికి కూడా తెలియదు ఆనాడు. ఎందుకంటే లోకమాన వాళ్ళకి వాళ్ళ శరీరాల మీద అధికారం కలిగి ఉండ సాతాను గురించి తెలియదు. దాని పాప జ్ఞానాన్ని, అది వారి శరీరాలతో జీవించే జీవితాన్ని వారు తెలుసుకోలేరు. ఆదాము అవ్వల నుండి ఇప్పటి వరకు వచ్చిన అన్ని తరాల ప్రజలైన వాళ్ళు కూడా సాతాను మీ శరీరాలతో జీవిస్తుందన్న సంగతిని వారు తెలుసుకోవటం లేదు. సాతాను పంపే దాని లోక సంబంధమైన జ్ఞానంతోనే, ఆ జ్ఞానాన్ని కూడా ఆదాములో నుండి ఇప్పటి వరకు వచ్చిన మానవాళి అందరూ కూడా వారి సొంత జ్ఞానంగానే అనుకుంటూ ఉంటున్నారు. పాపానికి సంబంధించిన జ్ఞానంతో సాతాను ఉంది కనుక ఆ పాప సంబంధమైన జ్ఞానం కూడా నరులైన వాళ్ళు వారి జ్ఞానంగానే అనుకుంటూ ఉన్నారు. లోకంలో ఉండి వాటిని పొందుకోవాలి అని సంబంధించిన జ్ఞానాన్ని కూడా లోకజనులైన వాళ్ళు వారి జ్ఞానంగానే అనుకుంటూ ఉన్నారు. ఆ జ్ఞానం మొత్తం కూడా మెదడులో ముందుగా దేవుడు ఫీడ్ చేయలేదు, భద్రపరచలేదు. మీ మెదడు కూడా, లోకమాన వాళ్ళ మెదడు కూడా తనకై తాను లోకంలో నుండి జ్ఞానాన్ని సంపాదించుకోలేదు, తనలో భద్రపరచుకోలేదు. తనకై తాను సొంతగా ఆలోచిస్తూ మనుషులను జీవింప చేయలేదు. మనుషులైన వాళ్ళు జీవించడానికి మాత్రమే దేవుడు మెదడునిచ్చాడు. కనుక మరి ఆ సాతాను పంపే జ్ఞానాన్ని మీరు ఎలాగ కనిపెట్టాలి అంటే, మీరు రాత్రి కాలంలో నిద్రపోవడానికి పడుకున్నప్పుడు, ఒక ఉదాహరణ చెప్తున్నాను. మీరు రాత్రి కాలంలో నిద్రపోవడానికి పడుకున్నప్పుడు మీరు మీ జీవితాన్ని ఎలాగైతే జీవిస్తూ ఉంటారో ఆ జీవితానికి సంబంధించిన ఆలోచనలన్నీ వింటూ ఉంటారు. మీకు వెంటనే నిద్ర పట్టదు, పడుకున్న వెంటనే నిద్ర పట్టదు. ఉదాహరణకు మీరు నైట్ 9ంటికి పడుకుంటే మీరు పడుకున్న వెంటనే మీరు నిద్రపోవడానికే పడుకుంటారు. కానీ మీరు పడుకున్న వెంటనే మీకు నిద్ర రాదు. మీకు అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి, అనేక ఆలోచనలు అవి గుర్తు వస్తూ ఉంటాయి. అవన్నీ ఎవరి నుంచి వస్తాయంటే, మీ మెదడు ఆలోచిస్తుందా అంటే మీ మెదడు తనకై తాను ఆలోచించే శక్తిని దేవుడు ఇవ్వలేదు. అవన్నీ కూడా మీ మెదడు కాదు. మరి మీరు ఆలోచిస్తున్నారంటే మీరు ఆలోచించటం లేదు. మీరు నిద్రపోవడానికి కోరుకున్నారే కానీ మీరు ఏమీ ఆలోచించరు, ఏమీ గుర్తు తెచ్చుకోరు. మరి ఆ ఆలోచనలు ఎవరు అంటే, మీ జీవితాన్ని పోలిన జీవితాన్ని కలిగి ఉండ సాతాను ఏం చేసిద్దంటే, అది మీ శరీరాల మీద మీ ఆది తల్లిదండ్రుల చేసిన పాప ఫలితానికి మీ అందరి శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండి మీ జీవితానికి సంబంధించిన జీవితాన్ని జీవిస్తూ దాని సొంత జ్ఞానంతో మీకు వచ్చే కష్టాల గురించి, మీకు వచ్చే బాధలన్నిటిని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మీరు నిద్రపోవడానికి పడుకున్నప్పుడు అది మెలకుగా ఉంటుంది. అది మెలకుగా ఉండే మీకు వచ్చే బాధలను, కష్టాలను అన్నిటి గురించి, వాటన్నిటిని కూడా తనవిగా అనుకొని అది ఆలోచిస్తూ ఉంటుంది. అది మానసిక రోగంతో ఉంటుంది, దిగులుతో ఉంటుంది, భయంతో ఉంటుంది, పిరికితనంతో ఉంటుంది. సాతాను దాని భయంతోనే, దాని మానసిక రోగంతోనే, దాని పిరికితనంతోనే ఆలోచనలన్నిటినీ ఆలోచిస్తూ ఉంటుంది. మీకు వచ్చే కష్టాలు, బాధలు అన్నిటినీ కూడా తనవిగా అనుకొని తన సొంత జ్ఞానంతో ఆలోచిస్తూ ఉంటుంది. ఆ ఆలోచనలనే మీరు మీ తలలో వింటూ ఉంటారు. ఆ ఆలోచనలన్నిటినీ కూడా సాతాను మీ తలలోకి పంపుతూ ఉంటుంది. అవును, మీరు నిద్రపోవడానికి పడుకున్నప్పుడు సాతాను మెలకుగా ఉండి అది ఆలోచించే ఆలోచనలను అన్నిటినీ కూడా మీ తలలోకి పంపుతూ ఉంటుంది. అందుకే మీరు పడుకున్న వెంటనే మీరు నిద్రపోలేరు. ఆ ఆలోచనలన్నిటినీ కూడా మీరు వింటూ ఉంటారు. సాతాను మెలకుగా ఉంటుంది. మరి ఆ సాతాను మీ తలలోకి దాని జ్ఞానాన్ని ఎలాగ పంపుతుంది అంటే, మీ స్నేహితులలో ఎవరైనా చెడ్డవాళ్ళు ఉన్నప్పుడు ఆ చెడ్డవాళ్ళు ఏం చేస్తారంటే మీతో మాట్లాడుతూ ఉంటారు. వారికున్న చెడ్డ జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా మీకు చెప్తూ మీ తలలోకి పంపుతూ ఉంటారు. ఆ జ్ఞానాన్ని మొత్తాన్ని మీకు చెబుతూ ఉంటారు కదా. ఆ జ్ఞానం మీరు విని మీకు గుర్తుంటే కదా. అలాగే మీ చెడ్డ స్నేహితులైన వాళ్ళు మీ ఫోన్కి ఫోన్ చేసి మీతో మాట్లాడుతూ ఉంటారు, చెడు గురించి మాట్లాడుతూ ఉంటారు, పాపానికి సంబంధించిన గురించి మాట్లాడుతూ ఉంటారు. వాటన్నిటినీ కూడా మీతో వారి ఫోన్ ద్వారా మీ ఫోన్ చేసి మాట్లాడతారు కనుక అవన్నీ కూడా మీ ఫోన్ కానే కాదు. అవన్నీ కూడా చెడ్డవాళ్ళైన మీ స్నేహితులు మాట్లాడే మాటలే. అలాగే సాతాను కూడా మీ అందరి శరీరాల మీద అధికారం కలిగి ఉండి మీ చెడ్డ స్నేహితుల వాళ్ళే సాతాను కూడా చెడుదే కనుక
దాని చెడుతనానికి సంబంధించిన ఆలోచనలు, పాపానికి సంబంధించిన ఆలోచనలన్నిటిని కూడా మీ తల్లికి పంపుతూ ఉంటుంది. మీ స్నేహితుడు మీ ఫోన్ చేసి మాట్లాడుతున్నట్టుగా, మీ స్నేహితుడు తన ఫోన్ నుంచి మీ ఫోన్కి పాపానికి సంబంధించిన మెసేజ్లు పంపినట్టుగా, వీడియోలు పంపినట్టుగా సాతాను పంపుతూ ఉంటుంది దాని జ్ఞానాన్ని. దాని జ్ఞానానికి సంబంధించిన ఆలోచనలన్నిటినీ కూడా మీరు మీ తలలో వింటున్నారు. నైట్ నిద్రపోవడానికి కోరుకున్నప్పుడు అది పంపినంత వరకు కూడా, దానికి సంబంధించిన ఆలోచనలన్నీ పంపినంతసేపు కూడా మీరు నిద్రపోలేరు. మీకు కొందరు నైట్ 1 గంట అవుతున్నా 2 అవుతున్నా కూడా ఆ ఆలోచనలు వింటూ ఉంటారు. అప్పటి వరకు కూడా సాతాను మిమ్మల్ని నిద్రపోనివ్వదు, దాని ఆలోచనలను పంపుతూ ఉంటుంది అని నేను మీకు చెప్తాను. ఇలాగ సాతాను దాని జ్ఞానాన్ని మీ తల్లికి పంపుతూ మీ జీవితాన్ని జీవిస్తూ ఉంటుంది. దాని జ్ఞానంతో ఆలోచిస్తూ, దాని మానసిక రోగంతో జీవిస్తూ ఉంటుంది, దాని భయంతో జీవిస్తూ ఉంటుంది, దాని పిరికితనంతో జీవిస్తూ ఉంటుంది. దాని పిరికితనమే, దాని భయమే, దాని మానసిక రోగమే మీ శరీరంలోకి పంపుతూ ఉంటుంది. అవన్నీ కూడా మీ శరీరానికి కానే కాదు. అవన్నీ కూడా మీరు అనుకుంటూ ఉంటారు కొందరు, మాకు మానసిక రోగం ఏర్పడుతుంది, మేము కొన్నిటికి ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటాము, ఆ భయం అన్నీ కూడా మాయే అని అనుకుంటారు. అవన్నీ కూడా మీవి కానే కాదు అని నేను మీకు చెప్తున్నాను. కనుక సాతాను మీకు మీ తల్లికి శరీర సంబంధమైన జ్ఞానాన్ని ఉంచింది. ఆ జ్ఞానంతోనే మిమ్మల్ని జీవింపజేస్తూ ఉంటుంది. ఇంకా లోకంలో ఉండే వాటిని పొందుకోవటానికి కావలసిన జ్ఞానాన్ని కూడా మీ తల్లో ఉంచింది. ఆ జ్ఞానానికి సంబంధించిన ఆలోచనల అనుసారంగానే మీరు జీవిస్తూ ఉంటారు. ఆ జ్ఞానం కూడా మీది కానే కాదు. ఇంకా పాపానికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా సాతాను మీ తల్లో ఉంచింది. ఆ పాపానికి సంబంధించిన జ్ఞానం కూడా మీ మెదడులో లేదు, మీది సొంతది కానే కాదు, అది కూడా మీది కానే కాదు అని నేను మీకు చెప్తున్నాను. కనుక మీరు సాతాను సంబంధించిన ఆ జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా మీరు మీ తల్లో తలంపులుగాను, ఆలోచనలుగాను, ఊహలుగాను వింటారు. కనుక వాటి అనుసారంగా మీరు జీవించమాకండి. అవన్నీ కూడా మీకు మేలుకరం కాదు, దేవునికి వ్యతిరేకంగా పాపాలు పడివేశాయే, అవన్నీ కూడా మిమ్మల్ని తప్పుతో పట్టించాయే అని నేను మీకు చెప్తున్నాను. మీరు మీ మెదడుని దేవుడు మీ ఆదిలో ఉంచాడు కనుక మీరు ప్రతి సెకండ్ కూడా మీ మెదడుని ఉపయోగించుకుంటూ మీకై మీరు ఆలోచిస్తూ మీరు సన్మార్గంలో జీవించండి అని నేను మీకు చెప్తున్నాను. మీ శ్రేయోభిలాషిగా, మీ కింద మీ పనివాడిగా. కనుక మీ మెదడు మిమ్మల్ని తనకై తాను సొంత జ్ఞానాన్ని కలిగి జీవింపు చేయలేదు. మీ మెదడులో సొంత జ్ఞానాన్ని అంటూ లేదు. దేవుడు మీ మెదడుకి సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు. దేవుడు మీ మెదడికి పాప జ్ఞానాన్ని ఇవ్వలేదు. మీరు మీ తల్లో వినే పాప జ్ఞానము, లోక సంబంధమైన జ్ఞానము, పాప సంబంధమైన జ్ఞానము, శరీర సంబంధమైన జ్ఞానము మొత్తం కూడా సాతానుదే. ఆ సాతాను జ్ఞానానుసారంగా మీరు జీవించమాకండి అని నేను మీకు చెప్తూ మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. ఈ సంగతులన్నీ దేవుడు నాకు ఎందుకు బయలుపరిచాడంటే, మీ ఆది తల్లిదండ్రుల నుంచి ఇప్పటి వరకు మీ వరకు కూడా జీవించిన అన్ని తరాల ప్రజలైన వాళ్ళు ఎలాగ జీవించారంటే, వారి తల్లో వినే సాతాను వారి తల్లోకి పంపే దాని జ్ఞానమానుసారంగా, శరీర సంబంధమైన జ్ఞానమానుసారంగా జీవించారు. లోకంలో ఉండే వాటిని పొందుకోవడానికి సంబంధించిన జ్ఞానానుసారంగా సాతాను పంపింది ఆ జ్ఞానాన్ని, వాటానుసారంగా జీవించారు. పాపానికి సంబంధించిన జ్ఞానాన్ని నరుల తల్లోకి పంపింది కనుక ఆ జ్ఞానానుసారంగా పాపాలు చేశారు. నరులైన మీరు తెలుసుకోలేకపోతున్నారు, మీ పూర్వీకుల వల్లే మీరు తెలుసుకోలేకపోతున్నారు అని దేవుడు చూసి మీ ఆ జ్ఞానం మొత్తాన్ని కూడా మీకు తెలియపరచమని మీ మీద ప్రేమతోనే దేవుడు నాకు చెప్పాడు, నాకు బయలుపరిచాడు. ఈ సంగతులన్నీ కూడా దేవుడు మీ మీద ప్రేమతోనే, మీకు ప్రియమైన తండ్రిగా ఉన్నాడు కనుక, మీకు దేవునికి ప్రియమైన నదులు కనుక మీ గురించి మీరు తెలుసుకోలేకపోతున్నారు, ఇవన్నీ తెలియపరచమని దేవుడు నాకు బయలుపరిచిన వాటినే నేను మీకు చెప్తూ ఉన్నాను. ఏది కూడా నా సొంత జ్ఞానం కానే కాదు. కనుక ఏదైతే నేను చెప్పానో ప్రతిదీ కూడా దేవుడు నాకు చెప్పిన వాటినే నేను మీకు చెప్తున్నాను. అదంతా దేవుని గొప్పతనము, మీ పరలోకమందున్న మీ తండ్రి గొప్పతనము. మీ తండ్రి అయిన దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకుంది, మీకు తెలియని సంగతులను మీకు తెలియపరచడానికి ఎంచుకున్నాడు. అందుకే దేవుడు నాకు ఏదైతే చెప్పాడో వాటినే నేను మీకు చెప్తున్నాను. ఇవన్నీ కూడా నా సొంత మాటలుగా మీరు ఎంచవద్దు. మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే నా నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు. నేను మిమ్మల్ని అందరినీ కూడా చిన్న రిక్వెస్ట్ కోరుతున్నాను. రాజ్యాలను పాలిస్తున్న లోకాధికారి అయిన సాతాను అది దాని సొంత జ్ఞానంతో, దాని సొంత పాప జ్ఞానంతో ఈ లోక ప్రజలైన వారిని పాపంలో పడివేస్తూ చీమ చేస్తూ ఉంటుంది.
దాని జ్ఞానాన్ని చెప్పటానికి నేను ఒక్కడనే నా శక్తి సామర్థ్యాలు సరిపోవు కనుక లోక దేశాలను పాలిస్తున్న సాతాను జ్ఞానాన్ని చంపడానికి నా ఒక్కడి శక్తి సామర్థ్యాలు సరిపోవు కనుక మీ అందరి సపోర్ట్ని కోరుతున్నాను. మీరు ఆర్థికంగా కానీ మరే విధంగా కానీ నాకు సపోర్ట్ చేస్తే నేను లోక రాజ్యాలను పాలిస్తున్న సాతాను యొక్క జ్ఞానాన్ని చంపగలను. మీరు నాకు సపోర్ట్ చేయండి సాతాను జ్ఞానాన్ని చంపడానికి అని మిమ్మల్ని ప్రేమతో రిక్వెస్ట్ కోరుతున్నాను మనస్ఫూర్తిగా. దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.